నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ గెలాక్సీ A53 5G సామ్సంగ్ ఏ సిరీస్లో నెక్స్ట్ జనరేషన్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ వచ్చేసరికి ఇది మీకు IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది కెమెరాలో. అండ్ ఇంకా మన ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం. ఫోన్ స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ అయితే ఏమీ లేవు, బాక్స్ కూడా మీకు చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి సామ్సంగ్ బడ్జెట్ ఫోన్స్లో కూడా ఛార్జర్ తీసేస్తుంది, సో మీకు బాక్స్ అయితే చిన్నగా వస్తుంది. మీకు చూడొచ్చు ఇక్కడ స్పెసిఫికేషన్స్ మొత్తం స్క్రీన్ మీద 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మీకు 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి Exynos 1280 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ ఇది 5nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 కెమెరాస్ ఉంటాయి, 4 పనికొచ్చే కెమెరాస్. మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది, f1.8 అపేచర్తో వస్తుంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. కలర్స్ విషయానికి వస్తే ఇది బ్లాక్ కలర్, ఇక్కడ చూడొచ్చు ఇది ఆసమ్ బ్లాక్ కలర్. వైట్ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది, సో మీ ఇష్టం ఏదైనా కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ అన్బాక్స్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో. ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది లోపల. ఇది సామ్సంగ్ గెలాక్సీ A53 5G. సారీ ఇది రిమూవ్ చేద్దాం. బ్యాక్ సైడ్ ఇది మ్యాట్ ఫినిష్లో వస్తుంది. అండ్ ఫోన్ పక్కా పెడదాం, మిగతా కంటెంట్ చూద్దాం బాక్స్లో. అండ్ నెక్స్ట్ సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది. అండ్ ఇక్కడ మనకి కేబుల్ కూడా ఉంది, Type-C to Type-C కేబుల్ ఉంది. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇవే మీకు బాక్స్లో కంటెంట్స్ అయితే. బాక్స్లో ఇంకా మీకు ఏమీ రావు, ఛార్జర్ అయితే ఉండదు, మీరు సపరేట్ అయితే తీసుకోవాలని. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. అన్బాక్సింగ్ మధ్య చాలా ఈజీ అయిపోతున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఫోన్ లుక్ అయితే చూడడానికి చాలా బాగుంది బ్యాక్ సైడ్ నుంచి. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అండ్ మిగతా అంతా పాలికార్బోనేట్ బాడీ. రైట్ సైడ్ వస్తే పవర్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, బాటంలో స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, అండ్ సిమ్ ట్రే ఉంది. ఒక మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది దీనిలో. మీకు 1 TB వరకు మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది మీకు హైబ్రిడ్ స్లాట్. మీకు సెకండ్ స్లాట్లో చూడొచ్చు మైక్రో SD సిమ్ 2 అని ఉంది. సో సిమ్ 2 అయినా ఎక్కడ పెట్టుకోవచ్చు, మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మైక్రో SD కార్డ్ పెట్టుకుని 1 TB వరకు మీరు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి సెంటర్లో 32 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఇక్కడ ఇయర్ ఉంది, ఇదే మీకు స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, సౌండ్ బై AKG. అండ్ ఒకసారి మనం ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం పవర్ ఉందేమో. ఇది వచ్చి సామ్సంగ్ గెలాక్సీ సెక్యూర్డ్ బై నాక్స్ సెక్యూరిటీతో వస్తుంది. సో హార్డ్వేర్లో మీకు సెక్యూరిటీ అయితే ఉంటుంది. సో ఇదో ప్లస్ పాయింట్ సామ్సంగ్ ఫోన్స్లో నాక్స్ సెక్యూరిటీ అండ్ సెక్యూర్ ఫోల్డర్. సో ఇవి చాలా యూజ్ అవుతాయి మీకు ఒకవేళ మీరు ఏమన్నా ఫైల్స్ సెక్యూర్ పెట్టుకోవాలనుకుంటే. అండ్ ఫోన్ని స్విచ్ ఆన్ అవుతుంది, నేను క్విక్గా సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్ కలుస్తాను. ఫ్రెండ్స్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో వస్తుంది, 2.4 and 5 GHz బ్యాండ్స్ డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ A53 5G. ఇది ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం, అండ్ వర్షన్ ఇవన్నీ చూద్దాం. అబౌట్ ఫోన్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే One UI 4.1 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ 4 years వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు సామ్సంగ్ మొత్తం మార్చేస్తుంది వాళ్ళ ఫోన్స్ మొత్తానికి. 4 years వరకు మీకు ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 8GBలో 3.9 GB అవైలబుల్ ఉంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే 128GBలో 100GB అవైలబుల్గా ఉంది. బేస్ మోడల్ మీకు 6GBతో స్టార్ట్ అవుతుంది, 6GB 128GBతో వస్తుంది. ఇది 8GB RAM 128GB మోడల్. నెక్స్ట్ కెమెరా చూస్తే కెమెరా UI ఇక్కడ చూడొచ్చు, మీకు నార్మల్ సామ్సంగ్ అట్లనే ఉంది. ఇక్కడ వైడ్ యాంగిల్ కెమెరా ఇక్కడ నుంచి మీరు స్విచ్ అవ్వచ్చు. అండ్ మనకి టెలిఫోటో లెన్స్ ఏం లేవు, కాకపోతే 2x వరకు మీరు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. మిగతా ఆప్షన్ చూసుకుని నైట్ షాట్ అయితే దీనిలో కనిపిస్తుంది. S22 అల్ట్రా ఆ ఫోన్లో చూసాయి, ఇది చూడాలి ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో. చెక్ చేసి మొత్తం మీకు రివ్యూలో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకి పోర్ట్రేట్ షాట్స్కి ఆప్షన్ ఉంది, పోర్ట్రేట్ షాట్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అండ్ డెప్త్ ఎఫెక్ట్ ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం మేకప్ వేసుకోవచ్చు స్కిన్కి. అండ్ వీడియో ఒకసారి చూద్దాం ఎంతవరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మ్యాక్సిమం అల్ట్రా HD ఉంది, 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. గుడ్. అండ్ ఇక్కడ మనకి స్టెబిలేషన్ సూపర్ స్టడీ ఉంది, అండ్ దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో కూడా వస్తుంది. సో స్టెబిలేషన్ దీనిలో మనకి బాగానే ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు 4K ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ సామ్సంగ్ ఫోన్స్లో, ఫ్రంట్ కూడా 4K అయితే ఇస్తారు వీళ్ళు. అండ్ ఎవరైతే వ్లాగ్స్ రికార్డ్ చేస్తారో వాళ్ళకి 4Kలో కావాలనుకుంటే మీకు ఫ్రంట్ కూడా 4K ఆప్షన్ అయితే ఉంది. మోర్లోకి వెళ్తే మిగతా ఆప్షన్స్ చూసుకుంటే దీనిలో మనకి నైట్ మోడ్ ఉంది, ప్రో వీడియో ఉంది, సింగిల్ టేక్ ఉంది, స్లో మోషన్, సూపర్ స్లో మోషన్, హైపర్ ల్యాప్స్, మ్యాక్రో వీడియో ఉంది, పోర్ట్రేట్ వీడియో లేదు. మిగతా ఫీచర్స్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కెమెరాలో ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని శాంపుల్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మెయిన్ కెమెరాతో తీసిన శాంపుల్ 64 మెగాపిక్సెల్ కెమెరా. దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది. సో లో లైట్లో మీకు కొద్దిగా షేకీ హ్యాండ్స్ ఉన్నా కానీ మీకు మంచి క్లియర్ పిక్చర్స్ అయితే వస్తాయి. అండ్ కొన్ని పోర్ట్రేట్ షాట్స్ ఇవి. అండ్ వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా తీసిన ఫొటోస్.
ఇవి వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో తీసిన శాంపిల్స్. 5 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే అన్నీ ఉన్నాయి. యాజ్లోమీటర్, మ్యాగ్నటోమీటర్, జైరోస్కోప్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది. సూపర్ ఫాస్ట్ ఉండదు, కాకపోతే మీకు యాక్యురసీ అయితే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే ఇది మీకు AMOLED స్క్రీన్, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీనిలో మీకు L1 సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు DRM ఇన్ఫోలోకి వెళ్తే L1 సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం, హెచ్డీలో ప్లే అవుతుందేమో. రోజు మనకి ప్రైమ్ వీడియో హెచ్డీ అయితే ప్లే అవుతుంది. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ డాల్బీ కూడా ఉంటుంది దీనిలో మీకు. ఇంకా మీకు ఫస్ట్ అయితే కనిపించదు సామ్సంగ్ ఫోన్స్లో, చాలామంది లేదనుకుంటారు. ఇక్కడ అండ్ లోపల ఉంటుంది, సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసినా మీకు కనిపిస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి డాల్బీ అని కూడా వచ్చేస్తుంది. డాల్బీ అట్మాస్ వచ్చింది. డాల్బీ అట్మాస్ ఫర్ గేమింగ్ కూడా ఉంటుంది. సో రెండు ఉన్నాయి. అండ్ ఇక్కడ కావాలనుకుంటే మీకు క్విక్ యాక్సెస్ కావాలనుకుంటే ఇక్కడ ఈ 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి, ఎడిట్ బటన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కావాల్సినవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది, NFC ఉంది, అండ్ డాల్బీ అట్మాస్, సెక్యూర్ ఫోల్డర్ చాలా ఇంపార్టెంట్, సెక్యూర్ ఫోల్డర్. సో ఇది కూడా వేసేసుకోండి. సెక్యూర్ ఫోల్డర్ మీకు నాక్ సెక్యూరిటీతో వస్తుంది, చాలా యూజ్ అవుతుంది మీకు. మీరు ఇంపార్టెంట్ ఫైల్స్ ఇట్లా మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎవరికి కనపడకుండా సెక్యూర్ ఫోల్డర్లు మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ గేమ్ కూడా ఇన్స్టాల్ చేసిన BGMI. చూద్దాం ఇది ఎంత గ్రాఫిక్స్లో రన్ చేస్తుందో గేమ్ని. ఇందులో వచ్చి గ్రాఫిక్స్ అయితే స్మూత్ అండ్ హై వరకే ఉంది, చాలా తక్కువ గ్రాఫిక్స్ అయితే ఉంది. స్మూత్ అండ్ అల్ట్రా కూడా లేదు దీనిలో. గేమ్ అయితే మాత్రం మీకు ఎక్కువ గ్రాఫిక్స్ అయితే హ్యాండిల్ చేయట్లేదు. BGMI ఎవరైతే ఆడుతారో వాళ్ళకి మాత్రం చెప్తున్నా. ఇది జనరల్ యూస్కి అయితే బాగానే ఉంటుంది. ప్రాసెస్ ఎక్కడ నాకైతే నేను యూస్ చేసిన ప్రజెంట్ అయితే ల్యాక్స్ ఇట్లాంటివి అయితే ఏమిలో బాగానే ఉంది. ఇంకా ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే 6GB RAM 128GB మోడల్ 34,999 రూపాయలు ఉంది. 8GB RAM 128GB మోడల్ వస్తే 35,999 రూపాయలు ఉంది. బ్యాంక్ ఆఫర్ ఒక 3,000 రూపాయలు ఏమో వస్తుంది. ఎంత చూసుకున్నా కానీ మీకు ఫోన్ ప్రైస్ 30,000 పైనే ఉంటుంది. నా వరకు అయితే 26,000-27,000 ఆ ప్రైస్కి వస్తే ఇది చాలా బాగుండేది. ప్రైస్ అయితే చాలా ఎక్కువ అనిపించింది నాకు. ఆఫ్లైన్ ఫోన్స్ ఏ సిరీస్ అక్కడైతే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు వీటికి, ఏ సిరీస్కి వాళ్ళు అయితే కొంటూనే ఉంటారు. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే సామ్సంగ్ Galaxy A53 5G. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై నౌ.